ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాల ముద్దు అని యాలాల ఎంపీవి బాలేశ్వర్ గుప్తా అన్నారు. బుధవారం యాలాల మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమంలో యాలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు పాఠశాల ప్రారంభమైన రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీతో పాటు మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ పుష్పలీల, ఎంపీడీఓ యాదయ్య, సుధాకర్ సార్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా మనం కోరినట్లయితే అందించేటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ప్రభుత్వాలు గత ప్రభుత్వం కూడా మన ఊరు మన బడి కింద ఈ యొక్క పాఠశాల డెవలప్మెంట్ గురించి అని చెప్పేసి సుమారు ఒక 21 గ్రామ పాఠశాలలకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడక్కడ పనులు కంప్లీట్ అయ్యి ఇంకా కొన్ని పూర్తి కాలేకపోయినాయి. ఇప్పుడు మన యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు సుమారు మండలంలో 54 స్కూళ్ళకు కూడా డబ్బు ఇవ్వడం జరిగింది అభివృద్ధి కార్యక్రమానికి. దీంట్లో భాగంగా 1,80,00,000 రూపాయలు ఈరోజు మన మండలానికి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. చిన్న వసతులు, కరెంట్ కానివ్వండి, వాటర్ వసతులు కానివ్వండి, ఈ చిన్న చిన్న వసతులన్నీ కూడా ప్రతి పాఠశాలల్లో పూర్తిగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా, అంటే ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యాభ్యాసాన్ని ఇస్తున్నారో దానికి దీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను కూడా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క ఫండ్ ఇచ్చి అభివృద్ధి పరంలో మనం ముందుకు తీసుకెళ్తుంది. కాకపోతే మనం చేయవలసింది ఏంటి? ఆశీస్సులు ఎల్లవేళలో ఉంటే మీ ఆశలు అడియాసలు చేయకుండా ప్రయత్నం చేస్తారు మా పిల్లలు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.